అమరత్వం పొందాలంటే ఒక మనిషిని తినాలని పులి భావించింది. కానీ ఒక తెలివైన వ్యక్తి ఆ పులి పళ్లను ఊడదీశాడు. పులికి మొదట విపరీతమైన కోపం వచ్చినప్పటికీ ఆ వ్యక్తితో స్నేహం చేయడానికి అంగీకరించింది. ఆ వ్యక్తి తనను ఏం చేస్తాడోనని పులి భయపడింది. కానీ అనూహ్యంగా ఆ పులి అతనికి ఒక పెద్ద బంగారు గుడ్డును బహుమతిగా ఇచ్చింది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ ఆ బంగారు గుడ్డును ఇంటికి తీసుకెళ్లి మంచంపై ఉన్న తన అనారోగ్యవంతురాలైన తల్లికిచ్చాడు. ఆ గుడ్డు లోపల ఏముందో ఆ తల్లికి తెలియదు. కొడుకు ఇంట్లో లేని సమయంలో ఆమె ఆ గుడ్డును వేడి చేయగా కొంత సమయం తర్వాత దాని నుండి ఎంతో అందమైన ఒక పక్షి బయటకు వచ్చింది. ఆ పక్షి తనను పులి దగ్గరకు తీసుకెళ్లి చంపేస్తుందేమోనని ఆ వ్యక్తి మొదట కంగారు పడ్డాడు. కానీ అప్పుడే ఒక వింత జరిగింది. ఆ పక్షి చూస్తుండగానే ఒక అందమైన దేవతగా మారిపోయింది. తన జీవితంలో అంతటి సౌందర్యవతిని ఎప్పుడూ చూడని ఆ వ్యక్తి ఎంతో సంతోషించాడు. తన సంతోషం ఎంత ఉందో కూడా అతనికి అర్థం కాలేదు. అతని ఆనందాన్ని చూసి ఆ దేవత తన రెక్క నుండి ఒక బంగారు ఈకను పీకి అతనికిచ్చింది. తన తల్లి వైద్యం కోసం డబ్బు అవసరం కావడంతో ఆ ఈకను అమ్మడానికి అతను బజారుకు వెళ్లాడు. అయితే ఆ మాయాపక్షిపై గ్రామ పెద్ద కన్నుబడింది. మొదట అతను ఆ వ్యక్తిని మాయమాటలతో నమ్మించాలని చూశాడు. ఆ పక్షిని నాకిచ్చేయి, దానికి బదులుగా నీకు కావలసిన వెండి నాణాలిస్తాను అని ఆశ చూపాడు. అయినా ఆ వ్యక్తి అస్సలు ఒప్పుకోలేదు. దాంతో గ్రామ పెద్ద ఆగ్రహంతో ఆ వ్యక్తిని బంధించి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. కేవలం ఆ పక్షి కోసం అతడిని ఎంతో వేధించాడు. ఇన్ని కష్టాలు ఎదురైనా నేను ఆ పక్షిని నీకిస్తే ఆ దేవత నాపై కోపగిస్తుంది అని ఆ వ్యక్తి పదే పదే చెప్పాడు. చాలా రోజులు గడిచినా కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ తల్లి ఎంతో ఆందోళన చెందింది. అప్పుడు ఆ దేవత తన మంత్రశక్తిని ఉపయోగించి ఆ వ్యక్తి ఆపదలో ఉన్నాడని కనిపెట్టింది. కానీ ఆ తల్లి మాత్రం తన కొడుకు అదృశ్యం కావడానికి ఈ దేవత మరియు పులి ఏదో కుట్ర పన్నారని మనసులో అనుమానించింది. తనపై పడిన నిందను తొలగించుకోవడానికి మరియు ఆ వ్యక్తిని కాపాడడానికి దేవత వెంటనే ఆ పులిని వెతకాలని నిశ్చయించుకుంది. ఆమె పాత పులికొండపైకి ఎగిరి వెళ్లి జరిగిన కథనంతా పులికి వివరించింది. అది విన్న పులికి విపరీతమైన కోపం వచ్చి ముక్కు నుండి పొగలు కక్కుతూ గ్రామ పెద్దపై దాడికి సిద్ధమైంది.